దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. పట్టాల ఏదా పడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకత్వంతో గనక ప్రార్థన చేస్తే, ఆమేన్, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా. మంచిది. దేవుడిచ్చిన సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇది నా హితోపదేశమే కానీ, నా బైబిల్లో సెలవే కానీ ఆజ్ఞ కాదన్నాడు. మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూయడం. అందరూ పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసు రాజా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రం. ప్రభువా, కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. మంచిది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను అంటున్నాడు. ఆమేన్. మనుష్యులందరూ నా వలె ఉండగోరుచున్నాను, నా వలె ఉండుట వారికి మేలు అంటున్నాడు. ఎట్టి చెప్పాలి? మనుషులందరూ నా వలె ఉండాలి. ఆమేన్. నాలాగా ఉంటే మీకు మేలు అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైనటువంటి పౌలుని గురించి బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఏమంటారంటే, కొంతమంది అపోస్తలుడైనటువంటి పౌలు గారికి పెళ్ళయింది అంటారు. ఎందుకు? పెళ్ళైనడు కాబట్టే భార్యాభర్తల గురించి అంత వివరంగా రాశాడు బైబిల్లో. పౌలు తన పత్రికల్లో వివరిస్తున్నాడు అని అంటారు కొంతమంది. ఇంకో మాట ఏంటంటే, యెరూషలేములో సన్హెద్రిన్ అనే ఒక సభ ఉంటుంది. ఆ సభలో ముఖ్యమైన మెంబరు పౌలు గారు.
ప్రైజ్ ది లార్డ్. ఆ సభలో మెంబర్గా ఉండాలంటే, ఆ సభలో మెంబర్గా ఉండాలంటే తప్పకుండా అతను పెళ్ళైన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏమని రాయబడ్డదంటే, నా వలె ఉండుట పెళ్లి కాని వారితోనూ విధవరాంటుతో చెప్తున్నా, నాలాగుంటే మేలుని. అంటే ఏంటి అక్కడ అర్థం అంటే, నాకు పెళ్లి కాలేదు, నాలాగుంటే బాగుంటుందని. పెళ్లి కానోళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. విధవరాండ్రు పోయినోడు పోతే పోయిండు, ఇంక ఇక్కడి నుంచైనా శుభ్రంగా బాగా బతుకుదాం, అట్లుంటే మంచిది అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకి. ఇప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు క్రీస్తు పోలికలో నడవాలి. ఆమేన్. క్రీస్తును పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలాగైతే ప్రభువుని పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు క్రీస్తును పోలి నడుచుకుంటే అది వారికి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 33.5 సంవత్సరాల యేసయ్య పరిచర్య కాలములో యేసయ్య ఎలాగైతే జీవించాడో నేను అలాగున జీవించాను అన్నాడు పౌలు. చూడండి, నేను యేసయ్యను పోలి నడుచుకున్నాను అంటానికి ఎంత దమ్ముండాల. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటానికి ఎంత ధైర్యం ఉండాల. ప్రైజ్ ది లార్డ్. ఏందంటమ్మా? ఏం బాధ? ప్రైజ్ ది లార్డ్. ఏం బాధ కనుక్కోండి. కడుపులో బాధ, కాళ్ళల్లో బాధ, తలలో బాధ, ఏదో కనుక్కోండి. లేపిడి తీసుకురండి, ప్రార్థన చేద్దాం. జీసస్. ఏందమ్మా, ఏమైంది? ఏం బాధ? బాధ ఏం బాధ అండి? బాధ నోరు చెప్తారా ఏంటి? ఏం బాధ? గుండెలో దడేనా? మంట ఏమన్నా ఉందా? భయమా? భయమో బాధ అంతేనా? కాళ్ళు చేతులు లాగుతున్నాయా? అదేం లేదుగా, అదొకటేగా. దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? పోద్దిగా రాని చేద్దాం. తరలో ఉంచి రానగమ్మ రాలేదా? జీసస్, ఫీల్ ద హోలీ పవర్. ప్రభువానికి స్తోత్రం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో బిడ్డ మీద పనిచేస్తున్న ప్రతి దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో వదిలి ఆజ్ఞాపిస్తుంది. ప్రభు బలమైనటువంటి నీ హస్తాన్ని బిడ్డ మీద చాపి ప్రతి బలహీనత నుంచి విడిపించి పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమం దయచి దుష్టుని కీడు నుండి తప్పించి బలమైన మీ హస్తంతో నింపమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగించి వేడుకొంచున్నాము. ఆమేన్. పక్కకు పడుకోకు. ఇక్కడ మనసు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు చెప్పలేమండి, నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. 33.5 సంవత్సరాల యేసయ్య పరిచర్యలో ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు ఆయన. ఏంటా సవాల్ అంటే, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసయ్యలో పాపాన్ని ఎవడు కనుక్కోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలమైన మనం కూడా చెప్పాలా, పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పాపముల విషయములో చావాలి, క్రీస్తుతో తిరిగి మరలా లేవాలి. ప్రైజ్ ది లార్డ్. పాపముల విషయములో చావాలి, క్రీస్తులో తిరిగి బ్రతకాలి. ఆమేన్. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం అయి ఉండగా ఇప్పుడు క్రీస్తు తిరిగి మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అపరాధాలతో పాపాలతో చచ్చాం, క్రీస్తులో తిరిగి మనలా బ్రతికాం. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము సమస్త విషయాలలో పరిశుద్ధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇట్లా కొంతమంది ప్రార్థనలకు వస్తూ కూడా పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. అది వేరే విషయం. వాళ్ళ కోసం అగ్నిగుండం ఆల్రెడీ సిద్ధపరచబడింది పాపిష్టులందరి కోసం. యేసు ప్రభు తెలియకుండా పాపాలు చేసిన వాడికి ఒక శిక్ష ఉంటుంది. యేసు ప్రభుని తెలుసుకొని కూడా పాపాలు చేసిన వాళ్ళకి ఇంకా డబల్ శిక్ష ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, మనం పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో గనక మనం ఉంటే, గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉంటే రేపు పాపిష్టులందరికీ తీర్పు అంటే మనమేనంటే తీర్చేది. ఏడ దొరకపోయినా రేపు ఆడ దొరకో. నేనంత భక్తురాలని, నా అంత భక్తుడు లేడు, నా అంత భక్తురాలు లేదు, చూడు నన్ను చూడు, నా భక్తి చూడు అనుకుంటున్నావు కదా. ఇక్కడ పాస్టర్ గారిని మోసం చేసి, భర్తను మోసం చేసి, భార్యను మోసం చేసి, పిల్లలను మోసం చేసి, హోల్ ఫ్యామిలీ మోసం చేసి పాపిష్టి బతుకుతున్నటువంటి జీవితంలో రేపంట పరిశుద్ధులు. నేను అనుకుంటాను, ఏ సంఘంలో వాళ్ళు నా సంఘంలో దిగితే బాగుంటుంది కదా. ఏ సంఘంలో ఇప్పుడు మన సంఘంలో కొంతమంది బాప్తీసాలు తీసుకొని పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు అనుకో, ఇందులోనే పరిశుద్ధులు ఉన్నారు అనుకో, మనందరం ఒక పక్క తీసుకుపోయి మన వాళ్ళు పరిశుద్ధులందరూ ఒక పక్కన నిలబెట్టి పాపిష్టులను ఒక పక్కన నిలబెట్టి మీరు ఇలా తీర్పు తెరవంటారా అంటే అసలు భలే ఉంటుంది. బాగా ఇంకా ఎక్కువ కాలేదంటే అయితే ప్రభా తేడా బాధి. దేవునికి స్తోత్రం.
అంతేగా ఉంది అక్కడ వాక్యం. పరిశుద్ధులు రేపు మనమే పాపిష్టోళ్ళందరికీ. అప్పుడు మీరు అమ్మాయి చెబితే ఎన్నవాడిని ఆ రోజు చిలక్కి చెప్పినట్టు చెప్పిండు కదా నేను పాస్టర్ గారు. చెబితే వెనకపోతుంది. ఇప్పుడు నిన్ను చేతిలో కాళ్ళు కట్టేసి తీసుకుపోవటానికి కొమ్ములు ఆల్రెడీ వచ్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధులైన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిశుద్ధులు అంటే లోకానికి తిరుగు తెలుస్తారంటగా. ఎవరు వాళ్ళు అంటే అల్పుడిగా లోకం ఉంది. ఏమంటే ఏందో నీతో సాగు, ఏమంటే మళ్ళీ ఏమంటావో. పరిశుద్ధులు ఎవరు అంటే నిజంగా ఏ సంఘంలో కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. అంటే ఇంకా సావలా మీరు. ఆమె చెబుతారా? ఇంకా 1, 2, 3 ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ చచ్చి కదా బాప్తిసం తీసుకునేది. మరి సావకుండా ఎందుకు తీసుకున్నట్టు మీరు? పరిశుద్ధులు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది పాపాలకు దూరంగా ఉంటూ పరిశుద్ధతలో నిలిచి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ పరిశుద్ధులే. ప్రైజ్ ది లార్డ్. అదే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ పొరపాటు ఎవరన్నా ఎత్తినా చెయ్యి, ఒకవేళ పొరపాటు ఎవరన్నా బయటకు పోయి మెట్లు దిగేటప్పుడే మీరు అందరూ పక్కన ఉన్నాడు, అమ్మ నువ్వు పరిశుద్ధురాలువా, అమ్మ అయ్యా నువ్వు పరిశుద్ధుడు అంటారని కొంతమంది భయంతో చేతులు. పరిశుద్ధతలో ఉన్నవాడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. భయపడాల్సిన పని లేదు. నువ్వు పరిశుద్ధమైన మార్గంలో ఉంటే ఏ విషయంలో భయపడవు. పరిశుద్ధం చెబుతావు. దేవునికి స్తోత్రం. నేను అవి లేవనుకో పక్కన నువ్వైతే చెప్పు. నువ్వు దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు పరిశుద్ధుడా, నువ్వైతే చెప్పాయా. హల్లెలూయా. 2వ వచనం 6:2. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధులంట దేవదూతలకు తీర్పు తీరుస్తారు. చూసుకోవాలి. పరిశుద్ధులైనటువంటి వారికి దేవుడు ఎటువంటి కృపనిచ్చాడు. అందుకే పౌలు అంటాడు, నా వలే ఉండుట మీకు మేలు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు, యేసయ్య నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు సమస్త విషయాలలో పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు నేను పరిశుద్ధుడిని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పౌలు ఎలాగైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో నిలిచి ఉన్నాడో దేవుని పిల్లలు కూడా అలాగా ఉంటే మేలు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పటి వరకు కూడా మనలో పరిశుద్ధత కనపట్లేదంటే మనం కొంచెమన్నా విటమిన్ సి ఉండాలి. నేను పరిశుద్ధతలో లేను అనుకుంటే నీకు విటమిన్ సి లేదని అర్థం. అంతేనా? ప్రజలో పరిశుద్ధులు
లోకానికి తీర్పు తీరుస్తారు. పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ ఉపవాసం? కారణం ఏంటంటే రేపు మనందరము దేవదూతలకు తీర్పు తీర్చాలా. దేవదూతలకు మనము తీర్పు తీర్చవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఒకసారి. 4:14 మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు గాని మీకు బుద్ధి చెప్పడానికి మాటలు రాస్తున్నాను. మీరు నాకెవరో ప్రియమైన పిల్లలండి. ప్రియుడంటే, ప్రియుడు అంటే ఇష్టమైన వాడు. దేవునికి స్తోత్రం. మీరు నాకు ప్రియమైన పిల్లలని మీకు సిగ్గు కలగటానికే చెప్తున్నా, బుద్ధి రావటం కొరకే చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. సొంత పిల్లలైతేనే గట్టిగా గద్దించి బుద్ధి చెబుతారు. పరాయోళ్ళు అయితే ఎవడు పట్టించుకోడు. ఆమేన్. కొన్ని ప్రాంతాల్లో సువార్తకు పోయినప్పుడు, సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ సువార్త చెప్పి యేసు వయసు నడుచుకోండి లేకపోతే లేదని చెప్పొద్దాం. కానీ స్థానిక సంఘంలో అట్లా ఉండదు. హల్లెలూయా. వాయింపుడు సెక్షన్ ఉంటుంది. ఎట్లా చెప్పాలా? హల్లెలూయా. సరిగ్గా ఉన్నావా ఉంటావు సంఘంలో, సరిగ్గా ఉండకపోతే చలే జానా హే అనుకున్న బాటనే. అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటే అది ఆశీర్వాదం. దేవుని నామానికి నువ్వు మహిమను తీసుకురాకపోతే అది నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రులు అనేకులు లేరు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా అప్పుడప్పుడు మీరు సంఘాన్ని నిలబెట్టి ఆవులు తిరిగి అక్కడ వాక్యాలు ఇక్కడ వాక్యాలు తిని వింటున్నారా? విని వస్తున్నా ఆమె చెప్పండి. ఉపదేశకులు మీకు ఎంతమంది ఉన్నా కానీ తండ్రి మాత్రం ఒక్కడే. పోనీ 2-3 తండ్రులు ఉన్నారా? ఎంతమంది అన్న తండ్రులు? ఉపదేశకులు మాత్రం చాలా మంది ఉన్నారంట. సోమవారం ఒక ఆయన, మంగళవారం ఒక ఆయన, బుధవారం ఒక ఆయన, గురువారం ఒక ఆయన, అప్పుడప్పుడు ఎవరైనా కోటాలు పెడితే ఆడికి పోయి కూర్చొని కాసేపు అక్కడ ఒక ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశకులు ఎంతమంది ఉన్నారంట? 10,000 మంది ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి మాత్రం ఒక్కడే. దేవునికి స్తోత్రం. అంటే ఆ తండ్రి మాట వింటే దీవించబడతావు, ఆ తండ్రికి లోబడితే ఆశీర్వదించబడతావు. ఆ తండ్రి మాట వినకపోతే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము ఉండదు. గట్టిగా 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనములో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక ప్రైజ్ ది లార్డ్ మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని ఎందుకు బతిమాలుతున్నాడు? ఎందుకు
బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడంటే పౌలు గారు, చాలా మంది సంఘాలలో ఆయన మాట వింటున్నా. వింటున్నారా? పౌలు గారి బోధ అంతా కూడా కఠినంగా ఉంటుంది. ఆయన ఖండించి గద్దించి బుద్ధి చెప్తాడు. ఆయన బోధ ఖండితంగా ఉంటుంది. మీరు పత్రికలు చదివితే ఆయన బోధ మొదటి సంఘకాలపు దూత ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన బోధ అంతా కఠినంగా ఉంటుందంట. దేవుని ప్రవక్త చెప్తాడు, పౌలు కాలములో, అపోస్తలుడైనటువంటి పౌలు కాలములో, మొదటి సంఘ కాలములో దయ్యాలన్నీ దాక్కున్నాయంట, బయటికి రావట్లేదంట. చూడండి ఎంత పవర్ఫుల్గా దేవుని సేవ చేశాడు. కొట్టండి చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు అంటున్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను. ఆమేన్. ఇటు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కన్నోడికి తెలుస్తుంది బాధ. అర్థమైందా? కన్నోళ్ళకి బిడ్డ చెడిపోయి తప్పుడు మార్గంలోకి పోతున్నప్పుడు వాళ్ళని సరైన విధానంలో పెట్టడానికి ఆమె చెబుతారా? హల్లెలూయా. కన్నోళ్ళకి తెలుస్తుంది. కొత్తోడికి ఏం తెలుస్తుందా బాధ? ఆమె తెలుసుద్దా? దొంగోడికి తెలుసుద్దా? హల్లెలూయా. తెలియదు వాళ్ళకి. కారణం ఏంటి? ఎందుకు తెలియదయ్యా వాళ్ళకంటే వాళ్ళు కనలేదు కాబట్టి. పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. గట్టిగా చెప్పండి. ఆమేన్. నేను క్రీస్తు యేసు ద్వారా సువార్త ద్వారా నేను కన్నాను కాబట్టి. ఆమేన్. మీరు ఎవరిని పోలి నడుచుకోవాలంటే నన్ను పోలి నడుచుకోవాలి. నా వలే ఉంటే మీకు మేలు. కొత్త గట్టిగా దేవునికి స్తోత్రం. నా వలే ఉంటే మీకేంటి మేలు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఆమేన్. నాకు నువ్వు వద్దు, నీ మేలొద్దు, నీలా నడుచుకోవడం నాకు వద్దు, నేను పోతాను, కాల్లో దూకుతానంటే దూకు, పో, సావు, మాకు సంబంధం లేదు. నాకు నీ బోధొద్దు, నువ్వొద్దు. అర్థమైందా? నాకు ఇప్పుడు రెక్కలు వచ్చినాయి. ఆమేన్. నాకు కొంచెం పాటలు పాడటం వచ్చింది, ప్రార్థన చేయటం వచ్చింది. ఇప్పుడు నేను పెద్ద భక్తురాలను అయిపోయా. ఇక నాకు వద్దు నీ భక్తి అనుకున్నప్పుడు, నీకు రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోతే చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? తండ్రి మాటకి ఎవడైతే లోబడి ఉంటాడో, తండ్రి చిత్తాన్ని ఎవడైతే కనుక్కుంటాడో వాడికే రేపు ఆశీర్వాదాలన్నీ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తోసేసిపోయేవాడిని ఎవ్వడేం చేయలేడు. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెని ఎత్తుకోవచ్చు, కానీ తప్పించుకొని పోయిన గొర్రెని ఏడెతుకుతామండి? తప్పిపోయిన గొర్రె అయితే అరే లాకులు కలిపోయిందో, లేకపోతే పెద్దకాలో కలిపోయిందో, లేకపోతే అటు పందెల పాటు అటు పోయిందో ఇటు పోయిందో అని చెప్పేసి మొత్తం మీద ఎత్తుకు తీసుకొస్తాం. అసలు తప్పించుకుంది, అది ఆడుందనుకున్నారు. నర్సరాపేట దాటిందంట, తప్పించుకొని పోయింది. దాన్ని ఎవడు ఎత్తుకుతాడు? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, మేము ఒక ఆదివారం ప్రార్థనకు రాకపోతే అసలు రాలా మా కాడికి. ఎందుకు? నువ్వెందుకు రాలా? అసలు ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టాలని ఆలోచన నీకెందుకుంది? ఆదివారం విశ్రాంతి దినం కదా, పరిశుద్ధ దినం కదా. నువ్వు రాకపోతే మేము మీటర్ రావాలన్నా? నీకేదైనా రోగం వచ్చి లేకపోతే వ్యాధి వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు బాగలేదంటే అప్పుడు వచ్చి నీ కాడికి వచ్చి పలకరించకపోతే పాస్టర్ గారు తప్పు.
నువ్వు కావాలని ప్రార్థన కొట్టి నువ్వు ఆ దీపాలు ఏ దీపాలు చూసుకుంటా, ఆ సినిమాలు ఈ సినిమాలు ఆ సీరియల్ చూసుకుంటా, టీవీ కాటు కూర్చొని కాలక్షేపం చేసుకుంటా, ప్రార్థనకు రాకుండా పనికి మాలినటువంటి వేషాలు వేసుకుంటా ఉంటే మళ్ళీ నీ కాడికి వచ్చి ఒకడు సపరేట్గా వచ్చి మా ఫోటాలు ప్రార్థనలన్నీ బాగొట్టుకొని నేను దర్శించిపోవాలంటే ఆ టైప్ పాస్టర్లో వేరుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నీకేదైనా బలహీనత వచ్చి నువ్వు బాగలేదని నువ్వు ఫోన్ చేసి రాలేదు పాస్టర్ గారు అంటే అది పాస్టర్ గారు తప్పు. కానీ ప్రైజ్ ది లార్డ్, నువ్వు కావాలని ఎగ్గొట్టి లోక సంబంధమైన పనులను చేసుకుని మా ఇంటికి పాస్టర్ గారు రాలేదంటే అది కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను. ఎట్లా చెప్పండి? నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునే వారై. ఇప్పుడు చాలా మంది తండ్రిని పోలి నడుచుకోవట్లా. టీవీలో చెబుతా ఉంటారే, ఆ టీవీలో చెప్పేవాడు ఉంటాడే, ఆ టీవీలో చెప్పేవాళ్ళు వీళ్ళు వాళ్ళని పోలి నడుచుకుంటున్నారు తప్ప వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించి, అర్థమైందా, దేవుని వాక్య సత్యములో నీకు నడిపిస్తున్నటువంటి దైవజనులు అంటే ఈరోజు చాలా మందికి చులకనైపోయింది, తేలికైపోయింది. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా నీ తండ్రి చేయాలి తప్ప బయటోడు ఎవడు నీ కాడికి రాడు. హైదరాబాద్ సత్తిపండు రాడు, చెంగళూరుపేట సాలేమన్ రాడు, లేకపోతే గుంటూరు మాథ్యూస్ అన్న అసలు రాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పు. ఒకవేళ నువ్వు నీకు డబ్బులుంటే 20-30 వేలు ఇచ్చి పిలిపించుకోవచ్చేమో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు డబ్బులు పోవడం తప్ప రెండోది ఏముండదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవడు రాడు. నీకు రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, సమస్య వచ్చినా ప్రార్థించేది స్థానిక సంఘం, ప్రార్థించేది స్థానికంగా ఉన్నటువంటి కాపరి. ఆయన తప్ప నీ కల్లి దిక్కెవ్వడు చూడ్డం. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. పౌలు అదే అంటున్నాడు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను. ఎట వాక్యం చెప్పి నీ కొరకు ప్రార్థన చేసి, హల్లెలూయా, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవాలని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకు బ్రతిమాలుకుంటున్నానంటే నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోయి, నువ్వు మళ్ళా పాపిష్టి జీవితాల్లో పడిపోయి, నువ్వు మళ్ళా నరకానికి వెళ్ళిపోతే బాధ ఎవరికి? నీ పిల్లలు చెడిపోతే ఎవరికి బాధ? నీ పిల్లలకు కుదర రాకపోతే ఎవరికి బాధ? నీకే. దేవునికి స్తోత్రం. అలాగే సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని సేవకుని మాట్లాడకుండా, వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఎవరికి నష్టం? కాపరే దాని విషయమై బాధపడతాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. ఆమేన్. పౌలు గారికి ప్రియుడు, నమ్మకమైన కుమారుడు అంట. ఎవరండి? పౌలు గారికి ఇష్టుడు. ప్రియుడు అంటే ఇష్టుడు. ఆమేన్. రెండు, నమ్మకమైన వాడు. ఎవరయ్యా అంటే తిమోతి. నమ్మకమైన వాడు. ఇలా అసలు నమ్మకస్తుడెవడో కూడా అర్థం కాని పరిస్థితి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మకస్తుడు కనపట్ల, అంత గోతులు తవ్వే బ్యాచే తప్ప. వింటున్నారా? నమ్మకమైన వాళ్ళు కనిపించట్లా. ఒకనొక టైంలో గురువుని మించిన శిష్యులు ఉన్నారు, ఇలా ముంచిన శిష్యులు తయారవుతున్నారు. మించి ఉండాలా, ముంచి ఉండాలా?
ముంచా గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. తిమోతి ఎలాంటి వాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. 1 ప్రియుడు, 2 నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తిమోతి వాక్యం చెప్తుంటే పౌలు చెప్పినట్లే ఉండేదంట. దేవునికి స్తోత్రం. పౌలు వాక్యం చెప్తుంటే ప్రభువు మాట్లాడినట్లే ఉండేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కారణం ఏంటంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పౌలు పరిచర్యలో నమ్మకంగా ఎదిగినవాడు తిమోతి. చూడండి, నేను ఒక్కసారి అంటూ ఉంటాను, మేము మా సేవకుల దగ్గర నమ్మకమైనటువంటి పరిచర్య చేశాం. ఈరోజు మా దగ్గర నమ్మకస్తుడు ఒక్కడ కనపట్లేదే. అర్థమవుతుందా? ఆ రోజు దేవుని పరిచర్య అన్నా, దేవుని సేవ అన్నా, దేవుని సేవకులకి సహకారంగా ఉండాలన్నా ఆ రోజు పరిగెత్తాం. ఈ రోజు కూడా పరిగెత్తుతున్నాం. ఆమేన్. కానీ ఈరోజు నా పరిచర్యలో ఒక్కడు కూడా నమ్మకస్తుడు కనిపించట్లా. ఆమేన్. ఏంటి సంగతి? నువ్వు సరిగా ఉంటే కదా నీ కింద ఉండే వాళ్ళు సరిగా ఉండటానికి అనొచ్చు కొంతమంది. రివర్స్ బ్యాచ్. సంఘం అంటే సంఘంలో అందరూ కాపరికి ఇష్టలుగా ఉంటారుగా. కొంత రివర్స్ బ్యాచ్ ఉంటుంది. పాస్టర్ గారు అంటే గెట్టిన బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు సంఘంలోనే ఉంటారు, వాళ్ళు బయటికి పోరు. ఎందుకు పోరు చెప్పండి? ఇప్పుడు సంఘంలో పాస్టర్ గారు కొంతమంది రివర్స్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళు సంఘంలోనే ఉంటారు, పోరు ఆడికి. ఎందుకు పోరు చెప్పండి? ఎవడన్నా దొరక్కపోతాడా అని ఉంటారు. వాళ్ళు కాసు కూర్చొని గోతికాడు నక్కల్లాగా. నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపు. శవ కూడా తప్పట్టుకోవాలంటే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపు. 21 సంవత్సరాల పరిచర్య నాది. తాసుపాముల్ని, నాగుపాముల్ని చూశా. నువ్వెంత నలికిసు. నువ్వెవరు? నలికిస్. నా సేవలో తాసుపాములు చూశా, నాగుపాములు చూశా. హల్లెలూయా. మీ కొంతమంది నలికిస్ బ్యాచ్ ఉన్నారు. కొంత నలికిస్లు ఒక లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంతమంది చూసి ఉంటాను? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. చాలా మంది నువ్వు కరెక్ట్గా ఉంటే కదా నీ కింద వాళ్ళు కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఎలీషా ఎంత నమ్మకంగా ఉన్నాడు ఏలియా దగ్గర. మరి ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ పరిస్థితి ఏంటి అంటే, ఎలీషా సరైనడు కదా. మరి ఎలీషా ఏలియా దగ్గర కరెక్ట్గానే ఉన్నాడు. ఇప్పుడు నాకెందోడు కరెక్ట్గా లేకపోవడానికి కారణం నేనేనంట. అది ఎంతవరకు కరెక్ట్ ఏమండి? యేసు ప్రభు దగ్గర ఒకడున్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. మరి వాడు దయ్యాలను కూడా వదిలించాడు, రోగాలను కూడా స్వస్థపరిచాడు. చివరికి వచ్చేసరికి వాళ్ళు దయ్యం దూరింది, ఊరేసుకొని చచ్చాడు. నా ప్రియమైన విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మీరు దేవునికి, సేవకునికి, నాయకత్వానికి లోబడి ఉంటే దీవించబడతారు.
లేకపోతే అంతే జరిగేది. వేసుకుని అంతే చేసిండు. ఏసైని పట్టించి ఏం బాగుపడ్డాడు చెప్పండి. యోధా ఇస్కరియోతు ఏసైని పట్టించి ఏం బాగుపడ్డాడు? నువ్వు సేవకునికి వ్యతిరేకంగా లేచి సంఘంలో ఏం బాగుపడదామని. మిరియాము మోషేకి వ్యతిరేకంగా లేచి ఏమైంది? కుష్ఠరోగం తెచ్చుకుంది. ఉజ్జియా రాజు దేవుని యాజకులు చేయాల్సినటువంటి బలిపీఠం బలర్పణ వాళ్ళు చేయకుండా రాజు పోయి చేస్తే ఏం జరిగింది? మరి నువ్వు కూడా తెచ్చుకోవటానికేనా? పౌలు నావలే ఉండుట నీకు మేలు అంటుంటే దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల సేవకుడిని అనుసరించి నడుచుకోవాలని వాక్యం చెప్తుంటే హల్లెలూయా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని పౌలు అంటుంటే, పౌలు గారు సైతమే నేను బతిమాలుకుంటున్నానంటే ఇంక నేనేం చేయాలి? గడ్డం పట్టుకోనా? బతిమాలుకుంటున్నానండి. పౌలు గారు అంత మంచోళ్ళు కాదు ఈ కాలపు పాస్టర్లు. ఆమె చెప్పండి. ఆమె ఆయన బతిమాలుకుంటాను అంటాడు, కానీ ఇక్కడ ఎప్పుడో ఏం చేస్తారు తెలుసా? కొరడాలు తీస్తారు. కొరడా ఏసై తీసాడా? తెలిస్తే కదా వాక్యం మనకి. ఏనాడు చదివితే ఏసై కొరడా ఎక్కడ తీసాడు తెలుసా? దేవాలయము కాడ వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది, వాళ్ళ కాడ తీసాడు కొరడా. దేవునికి స్తోత్రం. అమ్మా, కరుణామయుడు అనుకుంటున్నావా? దయామయుడు అనుకుంటున్నావా? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అందుకే పౌలు అంటాడు, నా వలే ఉండుట మీకు మేలు. చెప్పండి, నా వలే, పౌలు వలే ఉండుట మేలు, క్రీస్తు వలే ఉండుట చెప్పండి మేలు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకెళ్దామా? 17వ వచనం అంటాడు, ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాను. నమ్మకైనడు, ప్రియుడు, ఈ రెంటిని మించి ఇంకో గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, నా కుమారుడు. ఆమేన్. ఇప్పుడు చూడండి ఏమంటాడు, అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే తిమోతి మాట్లాడుతున్నా, ఆమేన్, తిమోతి వాక్యం చెప్తున్నా, తిమోతి పాట పాడుతున్నా, తిమోతి ప్రభువుకు స్తోత్రాలు చెబుతున్నా. హల్లెలూయా. పౌలు గారిని చూసినట్టే ఉండేది. కారణం ఏంటి? క్రీస్తే పౌలు, పౌలే క్రీస్తు. నో డిఫరెన్స్. పౌలును చూస్తే క్రీస్తును చూసినట్టే ఉండదంట. దేవునికి స్తోత్రం. అంటే సంవత్సరాలు గడిచే కొంది, దినాలు గడిచే కొంది, మాసాలు గడిచే కొంది నీలో క్రీస్తు యేసయ్య పోలికలు కనపడాల. గట్టి చెప్పండి, రెండు చేతులు పైకి ఎత్తు. నీలో ఎవరు కనపడాలా? యేసయ్య పోలికలు నీలో ఉండాలి. ఆమేన్. మీకు సంగతి చెప్తారు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దేవదాసయ్య గారు. ఆమేన్. దేవదాసయ్య గారు అంట ఆదివారం ఒకే టైంలో 2 చోట్ల వాకింగ్ చెప్పాడంట. కుదురుద్దా? రాజమండ్రిలో 1 గంటకి రాజమండ్రి సంఘంలో వాకింగ్ చెప్తున్నాడంట. ఆమె
అదే 1 గంటకి గుంటూరు సంఘంలో కూడా వాకింగ్ చెబుతున్నాడట. మరి గుంటూరులో ఉందేవరు, రాజమండ్రిలో ఉందేవరు? ఆహా, ఆ 2 సంఘాలలో అప్పుడున్నటువంటి దేవుని విశ్వాసులు ఎంత ధన్యులో కదా. యేసయ్యను చూశారండి. మన ప్రవక్త విలియం బ్రెన్హాం గారు, ఆమె ఒకరోజు హోటల్లో టిఫిన్ చేయటానికి, మొత్తం మీద భోజనము, ఒక 4 సహోదరులను వెంట పెట్టుకొని హోటల్కి వెళ్ళాడు. సహోదరులు అక్కడ కూర్చున్నారంట. ప్రవక్త గారు వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన 1 గంట అయింది, 2 గంటలైంది, ఆయన రాలా. 2 గంటల తర్వాత హడావుడిగా ప్రవక్త గారు వచ్చాడంట. వాళ్ళు అన్నారంట కూర్చొని, బ్రదర్ బ్రెన్హాం, నీ గురించి 2 గంటల నుంచి మేము వెయిట్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళావంటే, అప్పుడు ఆయన అన్నాడంట, అర్జెంటుగా ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పొస్తున్నాను అన్నాడు. ఏ ఊరు పోయారు? పలానా ఊరు. వీళ్ళు టిఫిన్ చేసే ప్రాంతానికి ఆ ప్రాంతానికి 200 కిలోమీటర్లు అంట. వీళ్ళు నమ్మలేదంట. ఏందేనా మనం పిక్చర్లు అనుకుంటున్నా, ఏంటి వాష్రూమ్ పోతున్నాడు, ఎక్కడికి పోయొచ్చుంటాడు, కోటానికి పోయొస్తాడు అని చెప్పి అలా ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేశారంటే, మీ దగ్గర కోటం జరిగిందా? ఎస్ అన్నారంట. ఎవరు మీకు వాక్యం చెప్పిందంటే బ్రదర్ బ్రెన్హాం అన్నారంట. ఎంతసేపు బ్రెన్హాం గారు మీ దగ్గర నుంచి వచ్చింటే ఆయన చిప్పుడే దాదాపు 10 నిమిషాలు అవుతుంది అన్నారంట. 10 నిమిషాలు ఆయన బయలుదేరించి వెళ్ళిపోయాడు. కనీసం 200 కిలోమీటర్లు అంటే 4 గంటలు లేకపోతే 3 గంటల జర్నీ పడుతుంది. మరి 3-4 గంటల జర్నీలో ప్రవక్త ఎలాగ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎలాగున ఇక్కడికి వచ్చాడు? ఎవరు తీసుకెళ్లారయ్య అంటే పరిశుద్ధాత్ముడు ప్రవక్తలో ఉండి తీసుకెళ్ళారు. ఎంత ధన్యత అండి. అందుకే ఈరోజు క్రైస్తవ సంఘమా, నువ్వు నేను దినాలు గడిచే కొంది నీలో నాలో యేసయ్యను ఇతరులు చూడాలి. ఆయన పోలిక నీలో కనపడాలా. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటున్నాడు, మనుషులందరూ నాలాగున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయం 9వ వచనం. మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నదే. మేము లోకానికి, దేవదూతలకు, మనుష్యులకు వేడుకగా ఉన్నాం. అందరూ మా గురించే చెప్పుకుంటారు. ఆమేన్. పాపిష్టులు మా గురించే చెప్పుకుంటారు, పరిశుద్ధులు మా గురించే చెప్పుకుంటారు. మేము జనాలకి ఎట్లా కనపడతాం? దేవుని పిల్లలు లోకానికి, దేవదూతలకి వేడుకంటే ఏంటి? పండగ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలందరూ చెప్పుకునేది మా ముచ్చటే. కారణం ఏంటి తెలుసా? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. కొత్తగా హల్లెలూయా. తాగుబోతాడికి తాగటం అంటే పిచ్చి, మాకు యేసయ్య అంటే పిచ్చి. మోసగాళ్ళకి మోసం చేయటం అంటే పిచ్చి,
మాకు యేసయ్య అంటే పిచ్చి. గట్టిగా స్తోత్రం. రెండు చేతులు పైకి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పేకాటోడికి పేకాట ఆడటం అంటే పిచ్చి, మాకు నీకు మీలో కొంతమందికి కార్తీక దీపం పిచ్చి, మాకేమో చెప్పు యేసయ్య పిచ్చి. హల్లెలూయా. మోసగాళ్ళకు మోసం చేయడం పిచ్చి. అందుకే మేము క్రీస్తునందు వెర్రోళ్ళం. ఆమేన్. పిచ్చి వాళ్ళకి ఏం పోయేగాలం మరి 40 రోజులు ఆవంతన పోతున్నారు. పిచ్చి. నీకేం తెలిసేది? నీది లేదు ఆ పిచ్చి సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం పిచ్చి, బుధవారం పిచ్చి, శుక్రవారం పిచ్చి, శనివారం పిచ్చి. ఆ పిచ్చికి వాళ్ళు రాత్రి ఉన్నారు, పిచ్చి లేని వాళ్ళు బయట తిరుగుతున్నారు. శనివారం విజ్ఞాపనలో ఆ పిచ్చి వాళ్ళు ఏమో ఎడొచ్చి కూర్చున్నారు. పిచ్చి లేని వాళ్ళు నువ్వేమన్నా అనుకో, క్రీస్తు నిమిత్తం మేము పిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మాకు పొద్దుకు ఇదే పిచ్చి. భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు. ఆమేన్. ఈ కొద్ది కాలంలో యేసయ్య కొరకు కొన్ని ఆత్మనైనా సంపాదించి, ఆస్తులను సంపాదించి కాదు, వీటిని ఆత్మలను సంపాదించి రేపు ప్రభు దగ్గర అప్పు తెచ్చుకునే. అందుకే పౌలు అంటాడు, మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను ఎట్టా యేసయ్యకి పిచ్చోడిని అయ్యాను, మీరు కూడా యేసయ్యకి పిచ్చోడు, సైతానికి పిచ్చోళ్ళు అవుతారా? ఓకే, యేసయ్యకు పిచ్చోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు మాట్లాడితే ఆయనే కనపడాలా. అపోస్తులు అంట వాళ్ళు వాక్యం చెప్తుంటే సర్ప సంతానమా అనగానే జనాలకి చెమటలు పట్టే. దేవునికి స్తోత్రం. సర్పములారా. పౌలు గారి ప్రసంగం ఎట్టుంటుంది చెప్పానా? పౌలు గారి ప్రసంగం సర్ప సంతానమా, పోయిన ఆదివారం ప్రార్థనకు రాలా, అడిగిపోయినాం అంటున్నట్ట. ఎవరిని? రాను. దేవునికి స్తోత్రం. ఎట్టి చెప్పండి, రెండు చేతులు పైకి ఎత్తి. హల్లెలూయా. ఏంటి సంగతే? వాక్యములో దేవుడు ఏదైతే చెప్పాడో వాళ్ళని ఇప్పుడే గొడ్డల చెట్టు వేయడం ఉంచబడి. ఎక్కడో విన్నాం ఈ బోధ, ఎక్కడో విన్నాం అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం. యేసుతో ఉన్నవాళ్ళు యేసులాగా ఉంటారు, యేసు వలే ఉంటారు, యేసుతోనే నడుస్తారు. పాడుతున్నాడు, యేసు లేనిదే రాదా పాట? నడువలేను ఒక అడుగైనా, యేసు లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, అడుగులు తడబడకుండా. హల్లెలూయా. యేసు లేనిదే నేను నడవలేనని లోకం వైపు నడుస్తున్నాడు. ఆమేన్. పాట ఏమో యేసు లేనిదే నడవలేను, చేసే నడకంతా కూడా పాపిష్టి నడక.
భ్రష్టత్వం, ఒళ్ళంతా కుళ్ళు, లోపలన్నీ చెడు ఆలోచనలు. ఏంటా పాట? నీతో నేను నడవావా, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా. చిన్న ఉంటేనే పాడు, లేకపోతే పాడితే బాగుండు. ఆమె ఏం పాడు? మళ్ళీ ఇంకెవడన్నా పాడతాడంటారా? దేవునికి స్తోత్రం. నీతో నేను ఏ రాత్రి ఎందుకు రాలే? పాత్రతో నడిచేదాన్ని, అంత బాగా నడిచేదాన్ని, రాత్రి ఎందుకు రాలే విజ్ఞాపనకి? ఇట్లాంటి దొంగ పాటలు పాడమాకండి. నడిచేవాళ్ళు ఏం చేయాలా? వచ్చి కూర్చోవాలి కదా. ఆశయ్య రాగం ఎంత బాగా తీసినామా, ఆశయ్య అని. అది మళ్ళీ కూడా పెద్ద ఆశ కాదంట, చిన్న ఆశయ్య అంటది. మళ్ళీ అంత బాగా నడవగలిగిన దానివి, నడిచేదానివి, శనివారం రాత్రి విజ్ఞాపన ఏమైందమ్మా? కాదులే, ఇక శుక్రవారం వచ్చినాక ఆశ కొంచెం పోయింది, అందుకని శనివారం రాదు. ఈసారి శనివారం మొత్తం జాగ్రత్త గట్టిగా. మనం పాడే పాటలు మనం నడిచే విధానాన్ని తెలియజెప్తాయి. దేవునికి స్తోత్రం. నిజంగా నీకు నడిస్తే నీకు ఆయన అంటే పిచ్చి అంటే ఎప్పుడు కోటం అంటే అప్పుడు కోటానికి వచ్చి కూర్చుంటావు. నీకు లోకంలో పిచ్చి ఉందనుకు ఇంకా అష్టాచామల కాడ బ్యాచ్ అంటారు. నీకు తోడు పోయిన కొంతమంది షర్ట్ల కింద కూర్చొని అది జరుపక్క పైకి జరిపోయాయి, కిందకి జరిపోయాయి, అటు జరిపోయాయి, ఇటు జరిపోయాయి. దేవునికి స్తోత్రం. ఏంది బేరు చేతనం? ఏందే ఈ సోదంతా మాట్లాడుకుంటా చెట్ల కింద అష్టాచమ్మలు ఆడుకుంటా. దరిద్రం ఏంటంటే పంపంలోనే ఆ కష్టాలు తీసుకొని ఆడుకునే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. అమ్మా చూడండి ఎంత ధ్యానంగా చూస్తున్నారు. మొదట తీసిపోయే గొర్రెపిల్లలాగా, ఏమి ఎరగనోళ్ళలాగా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కొంతమందికి నా వర్తమానం నిద్రవస్తున్నట్టుంది. ఆమె చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇది పైనుండి వచ్చిన వర్తమానం. ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం. క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారు. దేవునికి స్తోత్రం అడిగాక. చూడండి పౌలు చెప్తున్న మాటలు. ఒకటి, పరిశుద్ధతలో మనము ఆయనను పోలి నడుచుకోవాలి. ఎందుకంటే మనం దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. లోకానికి రేపు మనం తీర్పు తీర్చబోతున్నాం. సింహాసనం మనదే, ఆయన కుడి ప్రక్కన కూర్చునేది మనమే. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఉపదేశకులు చాలా మంది ఉన్నా తండ్రి ఒక్కడే. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎటు చెప్పాలా? రెండు చేతులు ఉన్నాడు, చేతులు పైకెత్తి ప్రభువుకు గట్టిగా స్తోత్రం చెప్పాలి. గట్టిగా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి ఆయన మనస్సు అంటే ఆయన
మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకొని అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడయ్యాడు. అన్నీ ఉన్నవాడు, ఆయన దగ్గర సమస్తం ఉంది. యెషయా దర్శనం చూసి చెప్తాడు, శుక్రవారం చెప్పాడు. యెషయా దర్శనం చూసి ఏం చెప్తాడంటే, అత్యున్నత సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయనకు పైగా శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. వాడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 గానాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు ఉన్నారు అక్కడ. ఆయన అట్లాంటి దేవుడు. ఆ దేవుడు సమస్తము అంతా విడిచిపెట్టి ఏమీ లేనివాడుగా మన దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్నీ కలిగిన వాడయ్యుండి ఏమీ లేనివాడుగా వచ్చాడు. మనకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లు బడాయి హెచ్చులు. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో అంత తగ్గించుకుంటే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మరి పౌలు గారిని చూస్తే గమలీయేల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతా నేర్చుకొని సన్హెద్రిన సభలో ఒక నెంబర్గా ఉండి ఆస్తులు కలిగినటువంటి పౌలు అంటాడు, అంత స్థితిపరుడైనటువంటి పౌలు అంటాడు, ఈ పక్క పేజీలో 3వ అధ్యాయం 10వ వచనంలో సమానానుభవము ఏంటది అనండి. సమానుభవం కాదు, సమాన అనుభవం. ఆయనతో సమానంగా అనుభవించాము. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలోను పాలువాడకు దేవునికి స్తోత్రం చెప్పండి. 7వ వచనం అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వేమి విడిచిపెట్టావు? దేవుని కొరకు నువ్వు ఏమి విడిచిపెట్టావు? నా వలే ఉండుట నీకు మేలు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఏమి విడిచిపెట్టావు? దేవుని కొరకు ఏమి నిందలు అనుభవిస్తున్నావు? దేవుని కొరకు ఏ శ్రమ అనుభవించావు? ఒకే ఒక్క దర్శనం, పరలోక దర్శనం. హల్లెలూయా. యేసయ్య కొరకు నేను అలంకరణ విడిచిపెట్టాను. యేసయ్య కొరకు నేను బంగారం విడిచిపెట్టాను. యేసయ్య కొరకు లోక సంబంధమైన విషయాలన్నిటిలో నేను చచ్చిపోయాను అని ధైర్యంగా చెప్పగలిగినోడే రేపు పరలోక రాజ్యంలో ఉంటాడు. అంటే లోకం ఏమని అనుకుని, ఆఫ్టర్ ఆల్ దేవుడన్నా ఏమని అనుకో. దేవునికి స్తోత్రం. సోదడిగితే బొట్లేని దేవుడు వచ్చిందంట. ఎవరు? సోది అడగటమే తప్పు, సోదిలోకి బొట్లేని దేవుడు అసలు. సోదికి పోయి ఏదో సామెత ఉన్నారు, ఏమంటారు? సోదికి పోయి ఈ సామెతలు కూడా రావా? ఏదో శుద్ధిలో ఏదో అంటారు.
మన దేవుడు సోదుల్లో కొత్తడా రాడు. వాళ్ళు వేరుగా ఉంటారు. సోదిలోకి వచ్చేవాడు చీర పెడితే వదిలిపోతా, 10 మాసాలు తెచ్చి కోసి పెడితే పోతా అనే బ్యాచ్ వేరుగా ఉంటారు. గాజులు తెచ్చిపెట్టి పోతా. అసలు దేవుని పిల్లలు సోదిని చెప్పించుకోకూడదు. సోది చెప్పించుకునే వాళ్ళు మొత్తం నరకానికి పోతారు. గుర్తుపెట్టుకోండి. సోది చెప్పించుకున్నా చెప్పినా అట్లాంటి వాళ్ళని బతకనేయకూడదంట. చంపేయమని వాక్యం చెబుతుంది. సోది చెప్పిన కానించండి ఆ పిల్ల చెప్పించుకొని కానించి ఆ పిల్ల అట్టుందండి. లేకపోతే ఇంతకుముందు బాగానే ఉంది. సోదులోకి ఎవరో వచ్చిందంట. వచ్చి నాకు పెడతావా పెట్టవా అందంట. ఒకసారి పెట్టినా రోగం పోవాలా. ఆమె చెప్పండి. మళ్ళీ రెండోసారి అడిగితే సాలేదన్నదంట. ఏముంది? సాలేదు, నువ్వు పెట్టి సాలేదన్నదంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ పెట్టారంట. మళ్ళీ రోగం తగ్గల. మళ్ళీ సోదరితే మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ నువ్వు పెట్టి సాల్లా. ఇంకెన్నాళ్ళు సాలేదంటావు? అది వచ్చి అది సాలేదంటుంటుందో నువ్వు పెడతా ఉంటావు. ఇంకెప్పుడు మరి ఆ రోగం పోయేది, ఆ దయ్యం పోయేది. నేను దయ్యాలు పెట్టిన వాళ్ళకు ఏం చెప్తున్నానంటే, వచ్చిన వాళ్ళకి నీలో దయ్యం పోలేదంటే అది దేవుని తప్పు కాదు, పాస్టర్లుగా నా తప్పు అస్సలు కాదు. ఆమె నా కాడికి వస్తే నేను చేసే పని ఏంటంటే దయ్యాన్ని వదిలేయటమే. వదిలించిన తర్వాత రాకుండా చేసుకోవటం అది నీ వంతు. నీలోకి యేసయ్య వస్తే ఆ దయ్యం రాకుండా ఉంటుంది. నీలోకి యేసయ్య రాకపోతే దయ్యం వచ్చింది. కాబట్టి దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేయాలి? ఇంటికి పోతే శుభ్రంగా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి మారు మనసు పొంది యేసు ప్రభువుని నీ ఇంట్లోకి నీ హృదయంలోకి తెచ్చుకుంటే ఏమైతే రోగం పోదు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరు వాళ్ళ అమ్మాయికి శాతపడి చేస్తే 10,000 ఇచ్చి మాంత్రికుడిని తీసుకొచ్చి శాతపడి పంపించేసిండు. మళ్ళీ రెండోసారి మళ్ళీ వస్తుంది. మళ్ళీ రెండోసారి 10,000 ఇచ్చి మాంత్రికుడిని తీసుకొస్తావా? మళ్ళీ లోపల అంటూ ముట్టు తగిలి అది కాస్త ఊడిపోయిందంటే ఆడో మళ్ళా వచ్చింది పోయింది. మళ్ళా 10,000 పెట్టి అయిపోతావా? ఇంకా బతుకంతా అంతరాలు వేయించుకోవటమేనా? మరి నువ్వు క్రైస్తవురాలు యేసు ప్రభువును నమ్ముకున్నావు అంటానికి రుజువేంటి? దయ్యం నా దగ్గరకు వచ్చి దయ్యం పట్టే వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను. నేనేం చెప్తానంటే, మీరు మొదట మీ హృదయంలో యేసయ్యను చేర్చుకోండి. ఆమె యేసయ్యను చేర్చుకుంటే దయ్యం అప్పుడు మీ కాడికి రాకుండా ఉంటుంది. మీరు యేసయ్యను చేర్చుకోకపోతే వచ్చిపోతా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో అవి క్రీస్తు నిమిత్తము నష్టముగా పెంటగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ప్రార్థనలు కూడా కొట్టి ఆ పెంట కోసం పరిగెత్తున్నారు జనం. బుధవారం పగల ఉపవాస ప్రార్థనలకు రాకుండా ఆ పెంట కోసమే పరిగెత్తున్నారు జనం. శనివారం విజ్ఞాపనలకు రాకుండా దానికోసమే పరిగెత్తుతున్నారు జనం. మరి నీకు ఎట్టుంచి పరలోకం వచ్చింది? చెప్పండి. నేను పరలోకం పోవాలనే వచ్చింది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే కదా వచ్చింది. హల్లెలూయా. మరి వచ్చిన నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలి కదా. ఆమేన్. ఉన్నయన్నీ మాకొక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ వచ్చాడు వాకింగ్ చెప్పడానికి. ఆయనకి నెలకి ₹1,00,000 జీతం అంట. ఎంత? ₹1,00,000. ఆ క్లాస్ జరిగి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నాకు ఆ టైటిల్ గుర్తే. ఏంటో తెలుసా? ఆ టైటిల్ పేరు ఎక్కడికి నీ పరుగు.
సేవక, ఇక టైటిల్ బ్యానర్లో టైటిల్ ఏంటి తెలుసా? సేవక ఎక్కడికి నీ పరుగు. ఆయన పేరు జాన్ పాల్, డాక్టర్ జాన్ పాల్. మంచి బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా ఉంటే నెలకు ₹1,00,000 వచ్చే జీతాన్ని వదిలేసుకొని దేవుని సేవకు వచ్చి సేవకులకు మంచి వర్తమానాలు చెప్పి వాళ్ళని సరైన విధానంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. ఆయన చెబుతూ ₹1,00,000 వచ్చేటువంటి ఆ ఉద్యోగాన్ని వదిలేసుకొని దాన్ని పెంటగా ఎంచుకొని నేను వస్తే మీ సేవకులలో చాలా మంది ఆ పెంట కోసం పరిగెత్తుతున్నారు అన్నాడండి. నాకైతే మైండ్ పోయింది. దశలో డబ్బు సంపాదించుకోవాలి, విలాసవంతంగా బ్రతకాలి అనుకుంటే నేను సేవకు వచ్చి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలలో లోపల ఏ నెట్ పాయింట్ రోడ్ కాడికి పోయి పొద్దుగూకులు నెట్ దగ్గర కూర్చొని అమెరికా వాళ్ళ అడ్రస్లో, జపాన్ వాడి అడ్రస్లో, లేకపోతే జర్మనీ వాడి అడ్రస్లు పట్టుకొని అయ్యా మా దేశానికి రండి నేను భలే సేవ చేస్తానని చెప్పి మీ ఫోటోలు అవి చూపించుకొని మొత్తం మీద అమెరికా నుంచి డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించుకునేవాడిని. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. కానీ అది చేత కాక కాదు, చెయ్యలేక కాదు. మా పాస్టర్ గారు నన్ను దేవుళ్ళకి నడిపించిన దైవజనుడు చెప్పేవాడు, డబ్బుంటే దేవుడు నీ కాడికి రాడు. ఆమె దేవుడు ఉంటే నీ కాడ డబ్బు ఉండదు. ఎవరు కావాలో తెలుసుకో అన్నాడు. ఆమె అప్పుడు నేనేమన్నానంటే దేవుడే కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉంటే మన అవసరతలన్నీ తీరుతాయి, అక్కర్లన్నీ తీరుతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి. ఆమె డబ్బుంటే కొన్నే తీరుతాయి. డబ్బుంటే మనశ్శాంతి ఉండదు. ముందు నేను చెప్తున్నా, ఫుల్ పెట్ మీద నిలబడి చెప్తున్నా, డబ్బున్నోళ్ళు ఎవరో తీసుకురండి నా కాడికి. పోనీ మీరు అడగండి, వాడికి మనశ్శాంతి ఉందేమో. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ₹5 వడ్డీ, ₹10 వడ్డీలకి తిప్పేవాళ్ళు ఎవడైనా సరే వాడికి మనశ్శాంతి ఉందేమో కనుక్కోండి. వాళ్ళకి శాంతి ఉందేమో కనుక్కోమను, నెమ్మది ఉందేమో కనుక్కోమను. వాళ్ళకు ఉండదు, ఉన్నట్టు కనపడతారు తప్ప వాడు సంపాదించే ₹5 వడ్డీలకి సంపాదించే డబ్బులన్నీ హాస్పిటల్ పెట్టే సరిపోదు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి సంపాదించే వడ్డీ డబ్బులన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి పెద్ద హాస్పిటల్కి పోయి పోసి రావటమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నీతి మాలిన బ్రతుకు మార్చుకొని, నీతి మాలిన జీవితాలు మార్చుకొని, ఆమె ప్రభు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిని అనుసరించి నడుచుకోండి, దీవించబడతారు. ఆమె అట్లాంటి వాళ్ళకి నెమ్మది, సమాధానం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఉరే గత వాళ్ళకి ఏదో వేసుకోలేదు. ఏం చేశాడు? ఉరేసుకోలేదా? దేవునికి స్తోత్రం. సొంత గురువునే 30 వెండి నాణేలకు అమ్మినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక. కొంతమంది ప్రార్థనకు వచ్చేదానికి సిగ్గుపడుతుంటారు. ప్రార్థన రావడం కోసం సిగ్గుపడతా. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు గర్వపడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిగా మారినందుకు గర్వపడు. క్రైస్తవుడిగా బ్రతుకు, క్రైస్తవునిగా జీవించు.
క్రైస్తవుడిగా చావు, పరలోకానికి పో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులో, క్రైస్తవ్యంలో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తును నువ్వు ధరించుకుంటే దీవించబడతావు. ఇప్పుడు అంటే చూడండి, పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. గట్టిగా దేవుడికి స్తోత్రం. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగా అయినా సరే. పిడుగురాళ్ళలో ఒక ముస్సలాము ఉండేది. ఆమె పేరు మరియమ్మ గారు. ఆమెకు అందరు ఉన్నారు, కానీ ఎవరు ఉండరు, ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. మేము పిడుగురాళ్ళు పోయిన తొలి దినాల్లో ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఆమెకి 50 100 ఎంతో కొంత ఇచ్చి వస్తుండేవాడు. అట్లా బ్రతికేది. ఎవరైనా ఆదివారం ప్రార్థనకు రాకపోతే ఎందుకు రాలేదని చెప్పి ఈమె వెళ్ళి గద్దించి వాళ్ళని మరుసటి ఆదివారం దేవుని సన్నిధికి తీసుకొచ్చేది. లేకపోతే ఆదివారం రానోళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో బుధవారం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు ఉంటే ఈమె వెళ్ళి వాళ్ళకి చెప్పేది. చర్చిలోనే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. కాలక్రమేణా దేవుడు ఆమె దీవించాడు. తర్వాత ఆమె మాకు ఇటు ప్రారంభించింది. చర్చిలో ఉపవాస ప్రార్థనలన్నా, సంవత్సరానికి ఒకసారి జరిగే కృతజ్ఞత స్తుతి ఆరాధన పండుగలన్నా మొట్టమొదటిగా దేవునికి కానుక తీర్చిచ్చేది ఆమె. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ వయసులో ఉండి కూడా ఒక ఇంట్లో ఆమె అంట్లు కడగటం, బట్టలు ఉతకటం చేసేది. ఆ ఇంటి యజమానురాలు ఒకరోజు నన్ను పిలిపించి మరియమ్మ గారి గురించి సాక్ష్యం చెప్పింది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, అయ్యా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి మరియమ్మ మా ఇంట్లో పనిచేస్తుంది. చాలాసార్లు మేము కావాలని ఇన్ని డబ్బులు పెట్టేవాళ్ళం, బంగారపు ఉంగరాలు పెట్టేవాళ్ళం. ఏ నాడు కూడా అట్లాంటి తప్పుడు పనులు మరియమ్మ చేయలేదయ్యా, అంత నీతిమంతురాలు అని చెప్పి ఆ ఇంటి టీచర్ గారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అయితే వృద్ధాప్యంలో చివరి స్టేజ్లో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత నాకు కబురు చేశారు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ బంధువులు అందరూ చచ్చిపోయిన తర్వాత వచ్చారు, మా పద్ధతి ప్రకారం పారేసుకుంటా ఉన్నారు. మేమేం చెప్పామంటే, ఆమె యేసయ్యను నమ్ముకుంది. ఆమె బ్రతికినంత కాలం అందరికీ స్వార్థ చెప్పింది. యేసు నామానికి మహిమకరంగా బ్రతికింది. కాబట్టి పెట్టె తీసుకొచ్చి పారేయటమే మంచిదని చెప్పారు మన విశ్వాసులు అందరినీ. వాళ్ళు ఏమంటారు తెలుసా, అయితే మీరు మీ పద్ధతి ప్రకారం పారేస్తే ఆమె దినం కూడా మీరే చేయాలి. ఇదే లెక్క. పారేయటానికైతే పారేస్తాం, కానీ దినం అంటే మీరు 200 మంది అవుతారు, 300 మంది, వీళ్ళందరికీ భోజనాలు మననాడు తెచ్చిపెట్టే అని చెప్పిన తర్వాత ఈ తర్జన భర్జన జరుగుతున్నప్పుడు ఆమెకు ఒక మనవరాలు ఉంది. ఆ మనవరాలు బక్సింగ్ గారి చర్చిలో పాస్టర్ గారు, వాళ్ళ భర్త పాస్టర్. ఆ మనవరాలికి తెలిసి ఆ విషయం, బక్సింగ్ గారు వాళ్ళకి పెద్ద వ్యాన్ ఉంటుంది, వ్యాన్ మీదే వాళ్ళకి మైక్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఆమె వచ్చి అప్పటికప్పుడు పెట్టి తెప్పించి, ఎవడు ఏం మాట్లాడటానికి వీల్లేదని చెప్పి పెట్టి తీసుకొచ్చి అందరం ప్రార్థన చేసి ఆ పెట్టిని ఆ బస్సు మీద పెట్టి, చిన్నపాటి వ్యాను దాని మీద పెట్టి అక్కడక్కడ ఆపుతా, పాటలు పాడుతా, సువార్త చెబుతా ఘనంగా ఆమె పారేశారు.
అది చావు మూలంగానైనా సరే క్రీస్తు మహిమపరచబడటం. దేవునికి స్తోత్రం. నా వలే ఉండుట, నీ బ్రతుకు ద్వారా యేసయ్య నామానికి మహిమ రావాలి. ఊరంతా నేను తిడుతున్నారు అనుకో, మహిమ కాదు వచ్చేది. మళ్ళీ ఏమో ప్రార్థన చేస్తుందంట, ఏమో ప్రార్థన చేస్తుందంట. ఈమె చేసే పనులన్నీ పాపిష్టి పనులు, మోసకరమైన కార్యాలు. ఈయన మళ్ళీ ప్రార్థనకు పోతాడంట. ఈయన చేసే పనులన్నీ మోసకరమైన పనులు, నీచమైన కార్యాలు అని ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు నా గురించి ఏమనుకుంటే నాకెందుకో, నేను చేసేది అట్లాంటి పనులు అనుకున్నావు అనుకో, నిన్ను బాగు చేయటం ఎవడల్లా కాదు. ఆమె నువ్వు భూమి మీద ఎంతకాలం ఉంటావో చూసుకో. భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ బ్రతుకు ఏమైపోవాలో తెలుసు. ఆమె మనుష్యుడా, ఏది ఉత్తమమో అది తెలుసుకొని నడుచుకుంటే నీకు ఆశీర్వాదం. అది నడుచుకోకపోతే నీకు ఆశీర్వాదము లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, యేసయ్య నా యందు మహిమపరచబడు. అందుకే పౌలు అంటాడు, మీరు నా వలే ఉంటే మీకు మేల కీడ. చెప్పరేమండి గట్టిగా, మేలు. నా వలే ఉండుట మీకు మేలు, అది మీకు ఆశీర్వాదం. ఒకటి పరిశుద్ధతలో, క్రీస్తు పోలికలలో, ఆమేన్, హల్లెలూయా, వాక్య సత్యములో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన సారూప్యతలో చెప్పాలంటే చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పౌలు నా వలే ఉండుట మీకు మేలు. ఆమేన్. పరిశుద్ధత విషయంలో ఉంటే మేలు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస జీవితంలో క్రీస్తును పోలి నడుచుకుంటే మీకు మేలు. ప్రతి విషయంలో మేలులు చేసి ఆనందించే దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉంటే మేలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పగటి కాల సమయంలో వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. పరిశుద్ధతలో ప్రభు వైపు చూద్దాం. పాపిష్టి బ్రతుకులను మార్చుకుందాం. దేవుని కొరకు నిలబడదాం. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకున్నాం. చిన్న తీర్మానం చేద్దాం. అందరూ గ్లోరీ కడవేయాలి. అందరూ స్తోత్రం. అందరూ ఒక తీర్మానం చేద్దాం. చల్లవన్నా జీసస్. అందరూ నోలు తెరిచి మాట్లాడదాం. Praise the Lord. Praise the Lord. Glory. Jesus.
Holy Ghost. Holy power. Jesus. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రైజ్. Jesus. Praise. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము రక్షణానంద భాగ్యమే. నాట్యమాడు రక్షణానంద భాగ్యమే. Amen.
పాడాలి. శక్తి కలిగినటువంటి నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచి బలపరచి యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రేమపూర్వకమైన అర్పణ అర్పిస్తూ ఉండగా నిలబడుకుంటూ